ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది ఇంపార్టెంట్ టాపిక్ అంటున్నాను కాబట్టి కేర్ఫుల్గా వినాలి. ఇది ఇక మీకు ఇదే చాలా బేసిక్, ఇప్పటివరకు చెప్పింది చాలా సింపుల్ బేసిక్. ఇవి ఇంటర్మీడియట్లో వస్తాయి కానీ చిన్న టాపిక్ లాగానే అక్కడ ఇట్లా వచ్చేసి వెళ్ళిపోతుంది అంతే. ఇక మీకు ఇంటర్లో, డిగ్రీలో ఎక్కడైనా సరే ఒక టాపిక్ కంటిన్యూగా వచ్చేది ఏంటి అంటే ఇప్పుడు చెప్పబోయే టాపిక్. ఓకే, ఈ టాపిక్ కొంచెం ఇంపార్టెంట్. మీకు ఇది కంటిన్యూషన్గా ఇదే టాపిక్ సేమ్ టు సేమ్ ఉంటుంది, ఇంకా చాలా డీప్గా వీటి మీద ఉంటుంది. సో దానికోసం మాత్రమే నేను మిమ్మల్ని కొంచెం ఈ కొద్దిసేపు కూర్చోబెడుతున్నా అంతే, వినాలని. ఎందుకు వినాలని, అంతే, ఇంకా అంత విషయం లేదు. మంచిగా ఇచ్చడం కూర్చొని దిక్కులు చూసుకుంటున్నారంటే చింతపండు. ఏంటా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటిదంటే ఫంక్షనల్ గ్రూప్స్. ఏం టాపిక్? ఫంక్షనల్ గ్రూప్స్. ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పటివరకు మనం చూసిన టాపిక్ ఏంటిదంటే హైడ్రోకార్బన్స్లో 3 డిఫరెంట్ టైప్స్ చూసాం. ఆల్కేన్స్, అన్నిట్లో మనకు ఏమొచ్చింది? కార్బన్, హైడ్రోజన్ తప్ప వేరే ఎలిమెంట్ రాలే. బట్ ఇక్కడ మాత్రం మీకు డిఫరెంట్ ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి కార్బన్తో. కార్బన్ కాంపౌండ్స్లో కార్బనే కాకుండా ఆక్సిజన్ వస్తుంది, అంటే చాల్కోజన్స్ ఫ్యామిలీలో ఉన్న ఆక్సిజన్, సల్ఫర్, హాలోజన్స్ ఫ్యామిలీలో ఉన్న ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అండ్ 15th గ్రూప్లో ఉన్న నైట్రోజన్, అలాంటివి కూడా కొన్ని యాడ్ అయిపోతూ ఉంటాయి. అంటే కార్బన్తో పాటు వేరే కొన్ని ఎలిమెంట్స్ కలిసిపోయి ఉంటే ఆ గ్రూప్ని ఫంక్షనల్ గ్రూప్ అంటాం. వాటికి నేమ్స్ ఉంటాయి, వాటికి ఫార్ములాస్ ఉంటాయి, వాటికి డిఫరెంట్, ఇంకా అంతమించి ఏం లేదు. ఫంక్షనల్ గ్రూప్స్ సంబంధించి మనకు ఉన్నదంతా ఎక్కువ నేమింగే. ఈ చాప్టర్లో మనకు పెద్ద టాపిక్ ఏదన్నా ఉంది అంటే నేమ్స్ ఇవ్వడమే. ఇప్పటివరకు చెప్పిన దాంట్లో కూడా మనకు మెయిన్గా నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫార్ములా రాయడం, నేమ్ రాయడం, స్ట్రక్చర్ రాసుకోవడం, అది మనం ఇంతవరకు చూసాము. ఈ ఫంక్షనల్ గ్రూప్లో కూడా మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిదంటే ఫంక్షనల్ గ్రూప్కి సంబంధించిన ఆ ఫార్ములాని సేవ్ చేసుకోవాలి మైండ్లో, దాని నేమ్ సేవ్ చేసుకోవాలి. ఫార్ములా, నేము సేవ్ చేసుకోవాలి. ఎక్కువ చెప్పినప్పుడు అన్నీ కలిపి మీకు చిక్కుగా ఇబ్బందిగా అయిపోతుంది. కాబట్టి అన్నీ ఒక్కొక్కటి వింటుంటే బాగానే అవుతుంది, కానీ అన్నీ కలిపిన తర్వాత మీకు ఎక్కువైపోయి ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా, కేర్ఫుల్గా, స్లోగానే వెళ్తాను, ఏం ఫాస్ట్గానే చెప్పను. బట్ ఒక్కొక్కటి మీరు మంచిగా అది మైండ్లో సేవ్ చేయండి. ఇది వింటే సరిపోదు, ఈరోజు ఇంటికి వెళ్ళి మళ్ళీ దీన్ని మీరు చూడకుండా చెప్పిందంతా రాయాలి. అప్పుడే మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజీ అవుతుంది, ఇంటర్లో మీకు ఇబ్బంది రాదు. ఇక్కడ విని ఊరికే ఎగ్జామ్కి చదువుతాము అంటే సరిపోదు, అస్సలే మీకు అది మళ్ళీ ఇంటర్లో గుర్తుకు రాదు. ఫంక్షనల్ గ్రూప్లో ఒక ఇంపార్టెంట్ ఫంక్షనల్ గ్రూప్ ఏంటిది అంటే నేను ఇప్పుడు ఏం రాస్తున్నానంటే మీకు ఫార్ములా రాస్తాను. నేమ్, ఫంక్షనల్ గ్రూప్ నేమ్ ఇది. నెక్స్ట్ IUPAC నేమ్, ఫస్ట్ ఎగ్జాంపుల్ రాద్దాం. ఎగ్జాంపుల్ రాసి IUPAC నేమ్ రాద్దాం. ఓకే, ఫార్ములా ఏంటి అంటే ఇక్కడ ఇంకా నేనేం బాక్స్ కొట్టాను, అంత ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ వన్ COOH, ఇది ఫంక్షనల్ గ్రూప్ ఫార్ములా. ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఏం కనిపిస్తుంది? కార్బన్తో ఆక్సిజన్లో వచ్చాయి. ఓకే, ఆక్సిజన్తో వచ్చాయి. దీన్ని మీకు డీటెయిల్గా ఇలా కూడా గుర్తుపెట్టుకోవాలి. బ్రాకెట్లో రాస్తున్నాను అది. నేను ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ ఆక్సిజన్స్ కార్బన్తో అసలు వాటి మధ్యలో ఎన్ని బాండ్స్ ఉన్నాయి? డైరెక్ట్గా OOH అని రాసుకుంటూ పోయాను, కానీ ఆక్సిజన్కు కార్బన్ మధ్యలో బాండింగ్ ఎలా ఉందో చూపించుకుంటూ కూడా గుర్తుపెట్టుకోవాలి. C డబుల్ బాండ్ O, మళ్ళీ ఆక్సిజన్, తర్వాత హైడ్రోజన్. యాక్చువల్గా ఇలా ఉంటుంది. దీన్ని షార్ట్గా మనం COOH అని రాస్తాం. మీకు ఇలా కనిపించవచ్చు, మీకు ఎగ్జామ్లో అడిగేటప్పుడు ఇదైనా కనిపించవచ్చు, ఇదైనా కనిపించవచ్చు.
ఇలానే గుర్తుపెట్టుకుంటాను అని మొండిగా అలా ఆగిపోవద్దు. అది ఇది ఒకటే. COOH ఇక్కడ చాలా కొంచెం డీటెయిల్గా రాశాడు, అంతే, ఏం లేదు. ఇలా రాసుకున్నదే ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మంచిగా చెప్పాలంటే COOH, దీని పేరేం పేరు అంటే దీనికి కామన్గా 2 నేమ్స్ ఉంటాయి. సింపుల్గా అయితే యాసిడ్ అంట, బట్ ఇది ఇనార్గానిక్ యాసిడ్ కాదు కాబట్టి, అంటే కార్బన్ లేని యాసిడ్ కాదు, కార్బన్తో ఉన్న యాసిడ్ కాబట్టి దీనికి ఉన్న పర్టికులర్ నేమ్ ఏంటిదంటే కార్బాక్సిలిక్ యాసిడ్. కార్బాక్సిలిక్ యాసిడ్, యాసిడ్ అనేది కార్బాక్సి, ఈ 2 నేమ్స్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే నేమ్సే. అయితే దీనికి IUPACలో వచ్చేటువంటి నేమ్ అది మిస్ అయిపోయింది. అది ఎక్కడ రాస్తే బాగుంటుంది? సరే, ఇక్కడ విత్ ఎగ్జాంపుల్తో రాస్తాను. ఇక IUPAC నేమ్ విత్ ఎగ్జాంపుల్, ఇక్కడే ఎగ్జాంపుల్ అని రాస్తాను. ఇక్కడనేమో IUPAC నేమ్ అంటే ఇక్కడ దానికి ఇచ్చేటువంటి ఫంక్షనల్ గ్రూప్ నేమ్ రాద్దాం. దీని ఏమంటారంటే IUPAC నేమే కాకుండా ఏంటంటే పర్టికులర్గా ఇదేమో ఇప్పుడు నేను ఇక్కడ రాసేది ఏంటిది, ఈ ఫంక్షనల్ గ్రూప్ నేమ్ రాస్తాను. ఇక్కడ రాసేది ఏంటిది, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి దానికి నేమ్ రాస్తున్నాను. సరే, ఒకటి రాసాక మీకు అర్థమైపోతుంది. ఇలా ఈ ఫంక్షనల్ గ్రూప్కు మన IUPACలో ఇవ్వాల్సిన నేమ్ ఏంటిదంటే ఓయిక్ యాసిడ్. ఏమనాలి? ఓయిక్ యాసిడ్ అనాలి. పేర్లు అండ్ ఫార్ములాస్ డిఫరెంట్గా ఉంటాయి, కొత్తగానే ఉంటాయి, తప్పదు. అయినా సరే మనం మంచిగా కొంచెం కేర్ఫుల్గా విని గుర్తుపెట్టుకోవాలి. COOH ఫంక్షనల్ గ్రూప్ నేమ్, ఇది కనిపించినప్పుడు మనం దాన్ని పిలవాల్సిన పేరేం పేరు అంటే ఓయిక్ యాసిడ్ అని పిలవాలి. ఇంతకు ఈ ఓయిక్ యాసిడ్ అని ఎందుకు పిలుస్తున్నామంటే ఈ ఫంక్షనల్ గ్రూప్లో కార్బాక్సిలిక్ యాసిడ్ అనే ఒక ఫంక్షనల్ గ్రూప్ ఉన్నది. ఈ ఫంక్షనల్ గ్రూప్ పేరు యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్. దానికి మనం ఏమని పిలుచుకుంటూ పోవాలి అంటే ఓయిక్ యాసిడ్ అని పిలుచుకుంటూ పోవాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను నేను. సరే, ఏమంటున్నాను? COOH ఉండాలి అంటున్నాను కదా. సో కంపల్సరీ COOH ఉండాలి. సరే, మరి ఇటువైపు ఏముంటుంది? ఇటువైపు కొన్ని కార్బన్స్ ఉంటాయి, కొన్ని బాండ్స్ ఉంటాయి. దానికోసమే మనం ఏం పెట్టుకున్నామంటే ఊరికే ఇట్లా ఒక బాండ్ ఇటువైపు ఉంది అని పెట్టాం. ఇక్కడ మీకు కొన్ని బుక్స్లలో R అని రాస్తూ ఉంటారు. దాని గురించి ఏమీ కన్ఫ్యూజ్ అవ్వకండి. R అంటే మీనింగ్ ఏంటిది అంటే 1 కార్బనే కావచ్చు, 2 కార్బన్స్ ఉండవచ్చు, 3 కార్బన్స్ ఉండవచ్చు, సమ్ ఎన్నైనా ఉండొచ్చు. నంబర్ ఆఫ్ కార్బన్ చైన్ అటువైపు ఉంది అని మీనింగ్, అంతే. ఆ నంబర్ ఆఫ్ కార్బన్ చైన్ను మనం ఆల్కైల్ అంటాం. సరే, పేర్లో వచ్చేటప్పుడు మాట్లాడతాను. నేమింగ్ అనేది ఒక టాపిక్ ఉంది, అక్కడ మాట్లాడతాను మళ్ళీ. సరే, ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇటువైపు జస్ట్ ఒకటే కార్బన్ తీసుకుంటాను. ప్రైమరీ ఎగ్జాంపుల్, బేసిక్ ఎగ్జాంపుల్గా ఒకటే కార్బన్ తీసుకుంటున్నాను. సరే, ఏ కార్బన్కైనా 4 బాండ్స్ ఉండాలి కదా. మరి ఈ కార్బన్కి 4 బాండ్స్ వచ్చాయా? 1 2 3 4. ఆక్సిజన్కు 2 బాండ్స్ ఉండాలని మీకు తెలుసు. ఇక్కడ ఒక బాండ్, ఇక్కడ ఒక బాండ్ ఉంది, ఆక్సిజన్ కూడా ఉంది. హైడ్రోజన్కి ఒకటే బాండ్ ఉంది ఆక్సిజన్తో. మరి ఈ కార్బన్కు 4 బాండ్స్ వచ్చాయా? రావాలంటే ఆల్రెడీ 1 బాండ్ ఉంది, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఇప్పుడు ఇక్కడ ఏం రాసుకోవాలి మరి మనము? హైడ్రోజన్సే కదా రాయాల్సిందిగా, మిగిలింది ఏం లేదు, హైడ్రోజన్స్. దీన్ని రఫ్గా రాస్తే ఏమవుతుందంటే ఒక కార్బన్ ఉంది, దానికి 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. తర్వాత ఎవరున్నారు? C ఉంది. తర్వాత ఏముంది? OOH ఉంది, COOH ఉంది. దీన్ని డీటెయిల్గా బాండింగ్ చూపించుకుంటూ రాస్తే ఇలా ఉంటుంది. సింపుల్గా రాసుకుంటే ఇలా ఉంటుంది, CH3COOH. ఇది మీకు బాగా తెలిసినటువంటి ఫార్ములా. దీన్ని మనం ఎసిటిక్ యాసిడ్ అంటాం. ఎసిటిక్ యాసిడ్ అనేది ఏంటిది యాక్చువల్గా అంటే కామన్ నేమ్. అది ఎసిటిక్ యాసిడ్ అనేది కామన్ నేము. ఎస్, కొన్నిటికి మాత్రమే ప్రతి ఫంక్షనల్ గ్రూప్లో ఫస్ట్ చెప్పుకునే ఎగ్జాంపుల్ మాత్రమే కామన్ నేమ్ ఉంటుంది. అంటే సెకండ్ చెప్పేది ఏంటిది అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒకటే కార్బన్ తీసుకున్నాను కదా, ఇక్కడ ఒకటే కార్బన్ తీసుకోకుండా పక్కకి ఇంకో కార్బన్ కూడా తీసుకోవచ్చు.
ఇంకో దాంట్లో 1 కాకుండా 2 కాకుండా 3 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, ఎన్నైనా తీసుకోవచ్చు. ఎన్ని ఉన్నా అన్నిట్లో కామన్గా ఏం రాసుకుంటే COOH రాసుకుంటే అవన్నీ దేనికి ఎగ్జాంపుల్ అవుతాయి అంటే కార్బాక్సిలిక్ యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉన్న వాటికి ఎగ్జాంపుల్ అవుతాయి. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే మీకు COOH అనే ఫంక్షనల్ గ్రూప్ దాంట్లో ఉందా లేదా చూసుకోవాలి. దాని పక్కకు 1 కార్బన్ ఉందా, ఇంకోటి 2 ఉన్నాయా, ఇంకా 3 ఉన్నాయా, ఇంకా 4 ఉన్నాయా అనేది మనకు సంబంధం లేదు. COOH ఉంది అంటే అది దేనికి ఎగ్జాంపుల్? కార్బాక్సిలిక్ యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్కు ఒక ఎగ్జాంపుల్. ఇంకా చెప్పాలంటే మీకు 1 కార్బన్ ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, 5 ఉన్నా వాటన్నిటికీ ఆల్మోస్ట్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎందుకు? అన్నిట్లో కామన్గా ఏముంటుంది? COOH ఉంటుంది కాబట్టి. అంటే మీకు డిఫరెంట్ ఫార్ములాస్ ఎన్నైనా ఉండొచ్చు. ఇప్పుడు CH3COOH వచ్చింది కదా, నెక్స్ట్ వచ్చేది ఎలా ఉంటుంది అంటే CH3 CH2 అంటే CH2 నెక్స్ట్ వచ్చే దానికి దాని తర్వాత దానికి మధ్యలో ఉండే డిఫరెన్స్ ఎంత? CH2నే కదా. సో నెక్స్ట్ వచ్చేది ఎలా ఉంటుంది? CH3 CH2 COOH ఉంటుంది. ఆ నెక్స్ట్ వచ్చే దానికి ఏముంటుంది? CH3 ఇంకొక CH2 యాడ్ అవుతుంది, CH2 COOH ఉంటుంది. వీటన్నిటికీ మీకు ఇదైనా ఇవన్నిటికీ ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గా కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎందుకు అంటే వీటన్నిటిలో కామన్గా ఏమొస్తుంది? COOH. అన్నిట్లో ఫంక్షనల్ గ్రూప్ సేమ్ ఉంది కాబట్టి వీటన్నిటికీ దాదాపు సిమిలర్గా కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. దేని యూజెస్ దానికి ఉంటాయి, వాటి మధ్యలో కొంచెం డిఫరెన్స్ కూడా ఉంటుంది. కానీ వాటన్నిటికీ కామన్గా ఉండే ఒక నేచర్ ఏంటి, కామన్గా ఉండే ఒక ప్రాపర్టీ ఏంటిదంటే అన్నిటికైతే ఒక కామన్గా ఒక నేచర్ ఉంటుంది. ఆ నేచర్ ఎందుకు ఉంది అంటే అన్నిట్లో ఈ ఫంక్షనల్ గ్రూప్ ఉన్నది కాబట్టి. ఓకే సరే, ఇప్పుడు మిమ్మల్ని దాదాపుగా ఏమడుగుతాడు ఎగ్జామ్లో అంటే మీకు ఇంటర్లోనేమో ఇక్కడ ఒక కార్బన్ కాకుండా 2, 3, 4, 5 కార్బన్స్తో 2 కార్బన్స్తో 3 కార్బన్స్తో ఎగ్జాంపుల్స్ వస్తాయి ఇంటర్లో, డిగ్రీలో. బట్ మన వరకు అయితే ఒకటే కార్బన్ తీసుకుంటాం. అక్కడి వరకు మిమ్మల్ని అడుగుతాడు. ప్రతి ఫంక్షనల్ గ్రూప్కు ఒక్కొక్క ఎగ్జాంపుల్ మీకు సరిపోతుంది. అక్కడ వరకే మిమ్మల్ని అడిగే ఛాయిస్ ఉంటుంది. CH3COH అన్న దీనికి కామన్ నేమ్ ఏమంటున్నాను? ఎసిటిక్ యాసిడ్. అయితే ఇప్పుడు మనము నేర్చుకున్న ఈ ఓయిక్ యాసిడ్ అనాలి, ఇది IUPAC నేమ్ అన్నాను కదా, ఇది అప్లై చేసుకుంటూ దీనికి నేమ్ ఇద్దాం. ఓకే సరే, ఇప్పుడు ఏమనాలి? ఓయిక్ యాసిడ్ అనేది కంపల్సరీ ఇక్కడ రావాలి, ఎసిటిక్ యాసిడ్ అనేది కామన్ నేమ్. తర్వాత మరి ఎలా నేమింగ్ ఇవ్వాలో ఒకసారి చూడండి. ఎలా నేమింగ్ ఇవ్వాలి అంటే 1 కార్బన్ ఉంది, 2 కార్బన్ ఉంది. 2 కార్బన్స్ ఉంటే ఏమనాలో మీకు తెలుసా? ఈథ్ అనాలి. 2 కార్బన్స్ ఉంటే ఏమనాలి? ఈథ్. అండ్ మీరు ఇక్కడ చూస్తే నేనేం చెప్పాను? కార్బన్ మధ్యలో మీకు ఏముంది తెలుసా? సింగిల్ బాండే ఉంది, డబుల్ బాండ్ లేదు. కాబట్టి ఇప్పుడు 2 కార్బన్స్ ఉన్నాయి అంటే IUPAC నేమ్లో ఈథ్ రావాలి. యాక్చువల్గా మనము ఈథేన్ అని అంటాం ఎప్పుడు సింగిల్ బాండ్ ఉంటుంది, ఈథేన్ అనాలి. కానీ ఈ ఈథేన్లో తీసేసి లాస్ట్కున్న తీసేసి ఈ ఫంక్షనల్ గ్రూప్ను మనం యాడ్ చేసుకోవాలి. ఏమని? ఓయిక్ యాసిడ్ అని యాడ్ చేయాలి. ఇప్పుడు దీని పేరు ఏమైపోతుందంటే ఇథనోయిక్ యాసిడ్. ఇథనోయిక్ యాసిడ్ అన్నా ఎసిటిక్ యాసిడ్ అన్నా ఒకటే. ఏ పేరు గుర్తుపెట్టుకోవాలి అని అంటే మీకైతే ప్రతి ఫంక్షనల్ గ్రూపుకు ఇలా ప్రైమరీ ఎగ్జాంపులే ఉంటుంది. ప్రతి దానికి కామన్ నేమ్ ఉంటుంది. ఒక 2-3టికే ఉంటుంది, దీనికి ఇంకా 2టికి ఉంటుంది. ఇవి మాత్రం కామన్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి, IUPAC నేమ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇథనోయిక్ యాసిడ్ అనేది IUPAC నేమ్, ఎసిటిక్ యాసిడ్ అనేదేమో కామన్ నేమ్. ఇది ఫార్ములా కార్బాక్సిలిక్ యాసిడ్కు ఉన్నటువంటి ఒక ఎగ్జాంపుల్. దీనికి మరొక ఎగ్జాంపుల్ ఉంది, నేను అది చెప్తాను. ఇక్కడ స్పేస్ సరే పర్వాలేదు రాస్తాను, చూడండి. దీని కింద రాస్తేనే అది కొంచెం బాగుంటుంది కాబట్టి ఇక్కడే రాద్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే అది ఆర్ అంటే మీనింగ్ ఏంటి ఏమని చెప్తున్నాను? చైన్. కార్బన్ చైన్ 1, 2, 3 ఎన్నో కొన్ని ఉంటాయట, ఎన్నైనా ఉండొచ్చు. దాన్ని సింపుల్గా మనం ఆల్కైల్ అని కూడా అంటాము. సరే తర్వాత మాట్లాడుతున్నాం నుంచి. ఇప్పుడు ఇంకో ఫంక్షనల్ గ్రూప్ చూద్దాము. ఇంకో ఫంక్షనల్ గ్రూప్ ఏంటంటే COO
సేమ్ అక్కడ ఇక్కడ సేమే ఉంది, బట్ ఇక్కడ హెచ్ తీసేసి మళ్ళీ హైడ్రోజన్ ప్లేస్లో కార్బన్ పెడతాం. ఓకే, హైడ్రోజన్ ఉండే ఎంత ముందు COOH కదా, ఇప్పుడు దీన్ని ఏమనాలి COOC అంటున్నాను. సో ఇప్పుడు దీన్ని ఇప్పుడు నేను డీటెయిల్గా రాశాను. యాక్చువల్గా దీన్ని ఇంకా రాస్తే RCOOC అంటాం సింపుల్గా. ఇక్కడ రాశాను కదా RCOOH అన్నాను, హెచ్ ప్లేస్లో ఎవరు వచ్చారు C వచ్చింది, అంతే, ఏం లేదు ఇక్కడ. ఈ ఫంక్షనల్ గ్రూపుకి దీని పేరు అంటే ఎస్టర్. ఈ ఫంక్షనల్ గ్రూప్ నేమ్ ఏంటి? ఎస్టర్. RCOOH ఉంటే యాసిడ్, RCOOC ఉంటే ఎస్టర్. సరే, ఇప్పుడు దీనికి IUPACలో ఏమని నేమ్ రాస్తామంటే ఆల్కైల్. యాక్చువల్గా అయితే ఇది సరిపోతుంది మీకు, ఇక్కడ O8 అంటారు. ఏమంటారు? ఈ ఆర్ను ఆల్కైల్ అనాలి అన్నారు కదా, దాని గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అది ఎలా ఆల్కైల్ అంటున్నామో దానికి రీజన్ చెప్తాను. యాక్చువల్గా O8 అనేది సరిపోతుంది, కానీ పలికేటప్పుడు ఎలా ఇప్పుడు ఆల్కైల్ అనేది వాడుకుంటూ చెప్తాము. ఒక ఎగ్జాంపుల్ రాస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడే స్పేస్ ఇట్లేదు, వాటిని ఇటే రాస్తున్నావు, సరే చూడండి. ఇప్పుడు మనకు కంపల్సరీ ఏం రావాలంటున్నాను నేను, COOC రావాలి. ఇటువైపు ఏముండాలి? R అంటే ఎన్ని కార్బన్స్ ఉండొచ్చు? ఎన్నైనా ఉండొచ్చు, బట్ మనం ఒకటే కార్బన్ ఉన్నది తీసుకుందాం అంతే, ఇంకా అంతకంటే ఎక్కువ అడగడు కూడా మనల్ని. ఒకటే కార్బన్ ఉన్నది తీసుకుంటే అన్ని కార్బన్స్కి ఎన్ని బాండ్స్ రావాలి? కంపల్సరీ 4 బాండ్స్ రావాలి. ఈ కార్బన్కి ఒకటే వచ్చింది, సెకండ్ బాండ్, థర్డ్ బాండ్, ఫోర్త్ బాండ్. ఈ కార్బన్కు 1 బాండే ఉంది, 1 2 3 4, అన్నిటికీ 4 బాండ్స్ వచ్చాయా? వచ్చాయి. ఇంకా ఇటువైపు కార్బన్స్ పెట్టుకోవచ్చు, బట్ అవసరం లేదు, మనకు అంతకంటే ఎక్కువ ఏం అడగడు. ఇప్పుడు వీటి ప్లేస్లో మరి ఏం రాయాలి? ఫంక్షనల్ గ్రూప్ అయితే వచ్చింది. ఫంక్షనల్ గ్రూపులో వచ్చిన తర్వాత ఈ కార్బన్స్కి మిగతావి మనం ఏం రాసుకోవాలి అంటే హైడ్రోజన్స్ రాయాలి. ఏం రాయాలి? హైడ్రోజన్స్ రాయాలి. ఇలా ఇస్తే మీరు దీన్ని చూడగానే మీకు ఏం గుర్తుకు రావాలంటే ఇటు కార్బన్ చైన్ కనబడుతుంది, COOC కనిపిస్తుంది. COOC అనే ఫంక్షనల్ గ్రూప్ నేమ్ ఎస్టర్. మీకు ఏమడుగుతాడో తెలుసా? RCOOC ఫంక్షనల్ గ్రూప్ నేమ్ ఏంటిది అని చెప్పేసి పార్ట్ బిలో అడుగుతాడు. RCOOC ఫంక్షనల్ గ్రూప్ నేమ్ అని చెప్పేసి కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు. యాసిడా, ఎస్టరా, ఇంకా వేరే వస్తాయి, ఆల్డిహైడ్, ఆల్కహాల్ అవన్నీ వస్తాయి. వాటిలో కూడా ఏదో ఒకటి మిమ్మల్ని అలా అడగవచ్చు. సో ఇప్పుడు R అంటే ఒక కార్బన్ చైన్ ఇటువైపు ఉంది, బట్ ఒకటే కార్బన్ తీసుకున్నాం మనము, COOC ఉంది. ఇక్కడ H ఉంటే యాసిడ్, C ఉంది కాబట్టి ఎస్టర్ ఫంక్షనల్ గ్రూప్. ఇప్పుడు దీన్ని షార్ట్గా ఎలా రాసుకోవచ్చు అంటే దీని కింద నేను రాస్తున్నాను నేను, ఇదంతా కలిపితే CH3, ఇదేమవుతుంది COOCH3, ఇదంతా CH3, COO, మళ్ళీ ఇదంతా CH3. ఇటువైపు ఇంకా కార్బన్స్ ఉండవు, బట్ ఇటువైపు ఎన్నైనా కార్బన్స్ ఉండొచ్చు, అది చూసుకోవాలి మీరు. ఓకేనా? CH3 COOCH3 దీని పేరు ఏముండాలంటున్నాను? O8 ఉండాలి. ఏముండాలి? O8 ఉండాలి. సో దీనికి నేమింగ్ ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ CH3 ఏదైతే ఉందో ఒకటే ఉంటే అదొకటి మీకు ఎగ్జాంపుల్ చెప్పేసి నేను వస్తాను. ఏంటి అంటే ఇక్కడ సరిపోతుంది, మళ్ళీ ఒకసారి రాస్తాను అవసరమైతే. CH4 మీథేన్ అంటాం కదా, కానీ ఈ CH4లో CH3నే ఉండి ఇంకొక బాండ్ ఇటువైపు వేరే ఏదో ఒకటి ఫంక్షనల్ గ్రూపో ఏదైనా ఉండనివ్వండి, ఓన్లీ CH3 ఉండి ఒక హైడ్రోజన్ ప్లేస్లో ఇంకొక హైడ్రోజన్ ప్లేస్లో ఏదన్నా కార్బన్ చైనో ఫంక్షనల్ గ్రూపో ఏదో ఒకటి కనుక దాంతో లింకప్ అయి ఉంటే ఇప్పుడు దీన్ని ఏమనాలి అంటే ఇలా, అంటే ఆల్కేన్స్లో నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే, అంటే మీథేన్లో ఒక హైడ్రోజన్ తీసేస్తే
ఈథేన్లో ఒక హైడ్రోజన్ తీసేస్తే, ప్రోపేన్లో ఒక హైడ్రోజన్ తీసేస్తే, ఆ ఆల్కేన్స్లో నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే, ఇంకో ముక్కలో చెప్పాలంటే ఇక్కడ రాస్తాం ఆల్కేన్స్ మైనస్ ఒక హైడ్రోజన్, దాని నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తాం, అప్పుడు వచ్చేదాన్ని ఏమంటారంటే ఆల్కైల్ అంటారు. ఏమంటారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, ఈజీగానే అర్థమైపోతుంది, ఏం లేదు. మీథేన్లో ఒక హైడ్రోజన్ తీసేసాను కాబట్టి దీన్ని మిథైల్ అనాలి. ఈథేన్ ఉంది, ఈథేన్ ఏంటిది? C2H6. ఓకే, దీనిలోంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే C2H5 అవుతుంది. అప్పుడు ఒక బాండ్ ఇక్కడ వేరే ఏదన్నా దానికి రావచ్చు, ఫంక్షనల్ గ్రూప్ ఏదో ఒకటి వస్తుంది, అప్పుడు దీన్ని ఈథేన్ అంటాము, దీన్నేమో ఈథాయిల్ అంటాం. దీన్ని ఈథేన్ అంటే దీన్ని ఇథాయిల్. అలాగే ప్రోపేన్ నుంచి ఒకటి తీసేస్తే ప్రొపైల్, బ్యూటేన్ నుంచి ఒకటి తీసేస్తే బ్యూటైల్. మీకు అక్కడ దాకా ఏం పోరు, అంత ఎక్కువ మీకు అవసరం పడవు. మిథైల్, ఇథైల్, ప్రొపైల్ అవసరం పడితే అక్కడి వరకు, అంతకంటే ఎక్కువైతే అవసరం పడదు. ఏం లేదు, ఆల్కేన్స్లో నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే వచ్చే వాటిని ఆల్కైల్ అంటాం. ఓకే, మీథేన్ నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే మిథైల్, ఈథేన్ నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే ఇథైల్, ప్రోపేన్ నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే ప్రొపైల్, బ్యూటైల్, పెంటైల్ అనుకుంటూ పోవచ్చు. బట్ అంతకంటే అక్కడ దాకా మిమ్మల్ని ఏమి ఇక్కడ అడగరు, అంత ఎగ్జాంపుల్స్ ఏమీ అడగరు. సో ఇప్పుడు దీన్ని ఏమనాలో మీరు చెప్పొచ్చు. ఇక ఈ ఫంక్షనల్ గ్రూప్ ఇక్కడి వరకు ఉన్న దాన్ని ఏమనాలి? O8 అనాలి. ఏమనాలి? తర్వాత మరి దీన్ని ఏమనాలి? ఓన్లీ ఆల్కైల్ అనాలి. సో ఇప్పుడు దీనికి నేమ్ రాస్తున్నాను, ఒకసారి చూడండి. ఇక్కడ నేను పూర్తిగా రాస్తే మీకు పెద్దగా అవుతుందని యాక్చువల్గా పూర్తిగా రాయలేదు, మామూలుగా సరే రాసి పెడతాను. ఆల్కైల్ ఆల్కనోయేట్ అని అంటాము యాక్చువల్గా అయితే, బట్ మీకు O8 అని చెప్పి, ఎందుకంటే ఇది ఒక్కటే ఇచ్చి కూడా మీకు పార్ట్ బిలో ఏమైనా అడగొచ్చు కాబట్టి. ఆల్కైల్ ఆల్కనోయేట్ అని, ఏది ఆల్కైల్ ఏది ఆల్కనోయేట్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే, మనకు ఫంక్షనల్ గ్రూప్ ఏంటిది, ఒకసారి ఫంక్షనల్ గ్రూప్ ఏంటిదో చూసుకోండి. ఇక్కడ ఇది ఆల్కైల్ అని పలకాలి, ఒకటే ఉంటే మిథైల్, ఇక్కడ రెండు ఉంటే ఇథైల్ అంటారు. ఇప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటిదంటే ఓన్లీ COOC ఉందా లేదా చూసుకోండి అంతే. COOH ఉంటే యాసిడ్, COOC ఉంటే ఎస్టర్. COOC ఉంది అదొక్కటి చూసుకొని మీరు వెంటనే ఎస్టర్ అని ఐడెంటిఫై చేసేసి దీన్ని ఆల్కైల్ అనాలి, దీన్ని ఆల్కనోయేట్ అనాలి. దీన్ని ఆల్కైల్ అనాలి, దీన్నేమో ఆల్కనోయేట్ అనాలి. ఆల్కైల్ అంటే ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయో చూసుకోండి, ఒకటే కార్బన్ ఉంటే మిథైల్ అనండి, ఇక్కడ 2 కార్బన్స్ ఉంటే ఇథైల్ అనండి, ఒకవేళ 3 కార్బన్స్ ఉంటే ప్రొపైల్ అనండి. తర్వాత దీన్ని ఏమనాలంటున్నాను? ఆల్కనోయేట్ అనాలి. ఆల్క్ అనేది కార్బన్స్ సంబంధించిందే, అంటే ఆల్క్ అంటే ఏంటిది చెప్పాను, మీత్, ప్రోప్, మీత్, ఈత్, ప్రోప్, బ్యూట్, పెంట్, వాటిని ఏమంటాం సింపుల్గా ఆల్క్ అంటాం. అన్నిటికీ ఆల్కేన్స్, ఆల్కైన్స్ అని వచ్చింది కదా, అంటే నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి ఆల్క్ అంటాం అక్కడ. సో ఇప్పుడు ఇక్కడ 2 కార్బన్స్ ఉంటే ఆల్కనోయేట్ అనాలి అన్నాను కదా. సరే ఇక్కడ మీకు ఇది కూడా రాస్తాను, బాగుంటుంది, ఈజీ అయిపోతుందేమో. ఆల్కైల్ అని దీన్ని అనాలి, దీన్నేమో ఆల్కనోయేట్ అని పిలవాలి. ఇక్కడ ఒకటే ఉంటే మిథైల్, ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇథనోయేట్. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఒక ఈజీ ఏంటి అంటే మీకు ఎస్టర్ ఫంక్షనల్ గ్రూపులో కంపల్సరీ ఏమున్నాయి చెప్పండి? ఎస్టర్ ఫంక్షనల్ గ్రూపులో కంపల్సరీ ఏమున్నాయి? 2 కార్బన్స్ ఉన్నాయి. ఇది అస్సలు చేంజ్ కాదు. ఎస్టర్ ఫంక్షనల్ గ్రూపులో ఈ 2 కార్బన్స్ చేంజ్ కావు. మీకు ఎస్టర్ ఫంక్షనల్ గ్రూప్లో చేంజ్ అయ్యేది ఏంటిదంటే ఇక్కడ ఉన్న ఆరే చేంజ్ అవుతుంది, 1, 2, 3, 4 ఇలా పెరిగిపోతూ ఉంటుంది. ఎస్టర్స్కు చాలా ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. దాంట్లో ఇక్కడ ఒకటే కార్బన్ పెడితే 2 కార్బన్స్ పెట్టి 3 కార్బన్స్ పెట్టి మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు, కానీ ఏది మిమ్మల్ని అడగడు, ఒకటే ఉన్నది అడగొచ్చు. ఇక్కడ ఒకటే ఉంటే మిథైల్ అనండి. కంపల్సరీ మీకు ఎస్టర్లో ఏమి మిస్ కాదు అంటే 2 కార్బన్స్ మిస్ కావు, 2 ఆక్సిజన్స్ కూడా మిస్ కావు.
2 కార్బన్స్ ఉంటే మరి ఏమనాలి? ఈత్. 2 కార్బన్స్ ఉంటే ఏమనాలి? ఈత్. కాబట్టి ఇప్పుడు దీనికి నేమ్ ఏమొస్తుందంటే దీన్నేమో ఆల్కైల్ అని, దీన్నేమో ఆల్కనోయేట్ అని, అంటే మిథైల్ మిథనోయేట్. కొత్త సబ్జెక్టు, పేర్లు పెద్దగా డిఫరెంట్గా ఉంటాయి. వీటిని మనం గుర్తుపెట్టుకోవడానికి విన్నప్పుడు ఏదో అర్థమైనట్టుగానే అనిపిస్తుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తేనే తప్ప మీకు అస్సలు గుర్తుకుండదు, ఎందుకంటే అన్ని పేర్లు కొత్తవి కాబట్టి. సరే, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే క్లోజ్ చేస్తున్నాను. యాసిడ్ ఫంక్షనల్ గ్రూపు, ఎస్టర్ ఫంక్షనల్ గ్రూపు రెండు వరుసగా ఎందుకు చెప్పానంటే ఆ రెండిట్లో ఉన్న ఒక సిమిలారిటీ ఏంటిదంటే మీరు రెండిటితో ఏం చేయవచ్చు అంటే ఒకటే ఫార్ములాతో ఈ ఫంక్షనల్ గ్రూప్ రాయొచ్చు, అదే ఫార్ములాతో ఈ ఫంక్షనల్ గ్రూప్ రాయొచ్చు. ఫార్ములా ఒకటి ఉండి డిఫరెంట్ స్ట్రక్చర్స్ రాయొచ్చు అంటున్నాను. ఒక ఎగ్జాంపుల్ తర్వాత క్లాస్లో చెప్తాను. అలా రాస్తే ఏమంటామంటే ఐసోమర్స్ అంట. ఏమంట? సో దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఒక హైడ్రోజన్ దీంట్లో ఉన్నది, దీంట్లో కార్బన్ ఉన్నది. ఈ హైడ్రోజన్ తీసి అటు పెట్టి ఈ కార్బన్ తీసి ఇటు పెడితే అప్పుడు ఫార్ములా సేమ్ అవుతుంది, స్ట్రక్చర్ డిఫరెంట్గా వస్తుంది. అందుకే యాసిడ్ని ఎస్టర్ని రెండింటిని ఐసోమర్స్ అంటాము. దానికి ఎగ్జాంపుల్ నేను తర్వాత క్లాస్లో చెప్తాను. ఇంకా వేరే ఫంక్షనల్ గ్రూప్స్ కూడా ఉన్నాయి, ఇంకొక 5 వస్తాయి అనుకుంటా. ఇవన్నీ ఎగ్జామ్లో అడిగేవే. ఇంకొక ఫంక్షనల్ గ్రూప్ చూద్దాము. దాని కింద టేబుల్ లాగానే మీరు కంటిన్యూషన్ చేయండి. ఆల్డిహైడ్. ఏం పేరు? ఆల్డిహైడ్. ఫస్ట్ ఫార్ములా రాద్దాం కదా. RCHO. దీన్ని కొంచెం డీటెయిల్గా రాయడం కూడా మీరు తెలుసుకోవాలి. CHO అంటే ఇక్కడ R అనేది ఈ ఆక్సిజన్ యాక్చువల్గా కార్బన్తో లింకులో ఉంది. దీన్నే మనం షార్ట్గా COH అని రాయకుండా CHO అని రాస్తాం. కార్బన్ పైన ఆక్సిజన్ డబుల్ బాండ్ ఉన్నది, ఒక హైడ్రోజన్ ఉన్నది, కానీ రాసుకోవడం మాత్రం CHO అని రాస్తాం, COH అని రాయం. ఎందుకు రాయమో మీకు తర్వాత చెప్పే దాంట్లో అర్థమవుతుంది. ఎందుకంటే COH అనేది వేరే ఒక ఫంక్షనల్ గ్రూప్ ఉన్నది. CHO వేరే, CHO వేరే, COH వేరే. మనం దీన్ని సికి ఇక్కడ మీకు మధ్యలో సికి ఓకి మధ్యలో హెచ్ ఉంది, కానీ మీరు చూస్తే దీన్ని ఏమనిపిస్తుంది అంటే కార్బన్కు ఆక్సిజన్కు బాండ్ లేదేమో అనిపిస్తుంది. కానీ నిజానికి కార్బన్కు ఆక్సిజన్కు డబుల్ బాండ్ ఉంది, హైడ్రోజన్ ఒక బాండ్తో ఉంది. ఈ నేమ్ ఏంటి అంటే ఆల్డిహైడ్. ఏం పేరు? ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఫార్ములా అది. దీనికి IUPACలో మనం ఏమని చెప్పాలి అంటే IUPACలో AL ఆల్ అనాలి. ఏమనాలి? ఆల్. ఒక ఎగ్జాంపుల్ మళ్ళీ దానికి IUPAC నేమ్ రాద్దాం. CHO కంపల్సరీ ఉండాలి. ఇక్కడ R అన్నాం. R అంటే నంబర్ ఆఫ్ కార్బన్స్ 1, 2, 3 ఎన్నైనా రాసుకోవచ్చు. మనం ఒకటే రాద్దాం, ఒకటే కార్బన్ రాద్దామన్నాను. ఇప్పుడు 3 హైడ్రోజన్స్ వస్తాయి. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా రాస్తే ఏమవుతుంది? షార్ట్గా రాసుకుంటే ఏమవుతుంది? ఇదంతా కలిపి CH3, తర్వాత ఏముంది? CHO, CH3 CHO. ఇలా దీనికి ఇప్పుడు మనము దీనికి కూడా 2 నేమ్స్ ఉంటాయి. కామన్ నేమ్ ఉంది, IUPAC నేమ్ ఉంది, ఎందుకంటే ఇది బేసిక్ వన్ కాబట్టి. కామన్ నేమ్ ఏంటిదంటే ఎసిటాల్డిహైడ్. ఎసిటాల్డిహైడ్. ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉన్నది కదా, సో అందుకే ఎసిటాల్డిహైడ్ అన్నాం. యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉన్న దాన్ని ఎసిటిక్ యాసిడ్ అన్నాం, కామన్ నేమ్. దీన్ని మనం ఎసిటాల్డిహైడ్ అంటాం. IUPAC నేము ఏమని చెప్పాలో మీరు చెప్తారా? ఆల్ అన్నాను. యాక్చువల్గా ఆల్కు ముందు ఏముండాలి? ఆల్కు వస్తుంది అన్నట్టు. ఆల్క్ అంటే 1 ఉంటే మిథనాల్,
2 ఉంటే ఇథనాల్, 3 ఉంటే ప్రొపనాల్ అని అర్థం. లాస్ట్కు మనకు రావాల్సింది ఆల్. ఎన్ని కార్బన్స్ ఉన్నాయో చెప్పుకుంటూ ఆల్ అని లాస్ట్కు కలపాలి. మరి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి దీంట్లో? టోటల్గా 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఈత్, అన్నిట్లో సింగిల్ బాండే ఉంది కాబట్టి ఈథేన్ అని అంటాము యాక్చువల్గా. కానీ ఈ ఈ తీసేసి లాస్ట్కి మనం ఏం పెడతామంటే ఏఎల్ పెడతాం. అప్పుడు దీని పేరు ఏమవుతుంది? ఈథనాల్ అవుతుంది. ఓకే, మీకు ఇంతకుముందు ఒకటి నేను మిస్ అయిపోయింది ఏంటి అంటే, అది మీరు తెలుసుకోవాలి, ఎగ్జామ్లో అడగొచ్చేమో. ఒకవేళ నేను ఇక్కడ ఏం మిస్ అయిపోయాను అంటే COOH ఉండాలి, ఇది యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్ అని చెప్పాను. దీని పక్కకు R అన్నాను. R అంటే నంబర్ ఆఫ్ కార్బన్స్ 1, 2, 3 పెట్టుకోవాలి, మన ఇష్టం. మరి కార్బన్ ఎందుకు పెట్టాలి? హైడ్రోజన్ పెట్టొచ్చా అని అంటే పెట్టొచ్చు. అలా పెట్టినా కానీ మనకి ఇది ఉందా లేదా చూసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఇది యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి ఏమంటాము? ఓయిక్ యాసిడ్ అంటాము. ఎన్ని కార్బన్స్ ఉన్నాయో కలుపుకొని చెప్పాలి. ఆల్కనోయిక్ యాసిడ్. ఆల్క్ అంటే నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయో అని చెప్పాలి. ఇప్పుడు మొత్తంగా ఎన్ని కార్బన్స్ ఉన్నాయా? ఉన్నదే ఒకటి. దీని పేరేం పేరు అంటే మిథనోయిక్ యాసిడ్. దీని పేరేం పేరు? ఇథనోయిక్ యాసిడ్. ఒకటే కార్బన్ ఉంటే ఏమవుతుంది? మిథనోయిక్ యాసిడ్ అవుతుంది. దీనికి కామన్ నేమ్ కూడా ఉంది, ఫామిక్ యాసిడ్. ఏం యాసిడ్? ఫామిక్ యాసిడ్. ఏనో గుర్తు రావట్లేదు, మీరే చెప్తారు. ఎక్కడి నుంచి చూసి మీరే చెప్తారంటే ఈ మిథనోయిక్ యాసిడ్ లేదంటే ఫామిక్ యాసిడ్ అనే పేరు ఎప్పుడైనా విన్నరా? ఎక్కడ విన్నారు? ఫామిక్ యాసిడ్, మిథనోయిక్ యాసిడ్, ఈ పేర్లు ఎక్కడైనా మీరు విన్నారా? నేను ఈ క్వశ్చన్ అడిగిన అంటేనే దాన్ని మీకు అర్థం ఏం చేసుకోవాలి? ఎప్పుడో మీరు విన్నర్ కాబట్టి నేను అడిగినాను అనుకోవాలి. ఎక్కడ అడిగిన అవకాశం ఉంటుంది? థర్డ్ చాప్టర్లో. సో ఇప్పుడు సైంటిస్టులు థర్డ్ చాప్టర్లో దీన్ని వెతికి మాకు చూపిస్తారు. థర్డ్ చాప్టర్లో ఫామిక్ యాసిడ్ ఆర్ మిథనోయిక్ యాసిడ్ అని ఎక్కడ ఉన్నదో వెతకండి. ఫామిక్ యాసిడ్ ఆర్ మిథనోయిక్ యాసిడ్. మిథనోయిక్ యాసిడ్ IUPAC నేమ్, ఫామిక్ యాసిడ్ కామన్ నేమ్. ఎందుకు ఆ యాసిడ్ ఎక్కడ చదివారు ఎవరైనా? వెన్ బీ స్ట్రింగ్, హనీ బీ స్ట్రింగ్, అప్పుడు మీకు ఏమవుతుంది? మీ బాడీలోకి యాసిడ్ ఇంజెక్ట్ అవుతుంది. అందుకే యాసిడ్ లోపలికి పోగానే మీకు ఏమవుతుంది? పెయిన్. ఎందుకు ఆ పెయిన్ వచ్చింది అంటే ఈ మిథనోయిక్ యాసిడ్ చేయబట్టే. నాట్ ఓన్లీ ఆ బీ కాదు, యాంట్, మనకు యాంట్ స్టింగ్ చేసినా కూడా అది కుట్టినప్పుడు మనకు ఎందుకు ఆ నొప్పి వచ్చిందంటే, కొన్నిసార్లు మామూలుగా మీరు ఇలా గిచ్చినప్పుడు ఎంతసేపు ఉంటుంది అంతేగా నొప్పి పోతుంది. కానీ చీమ కుట్టినప్పుడు ఒక 10-20 సెకండ్ల పాటు లైట్గా మంట నొప్పి ఉంటుంది. ఎందుకు అంటే లైట్గా మనకు అది బాడీలోకి యాసిడ్ ఇంజెక్ట్ చేస్తుంది. ఆ యాసిడే మిథనోయిక్ యాసిడ్. ఇది మిథనోయిక్ యాసిడ్. ఇప్పుడు ఇలాంటిదే మనకి ఇక్కడ ఫార్మాల్డిహైడ్ అన్నాను నేను. దీన్ని ఏమన్నాను ఇక్కడ నేను? సారీ, ఇప్పుడు నేను అది చెప్తున్నాను, మీకు చెప్పేసాను. సరే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్లోకి మాట్లాడుతున్నాను. దీనికి సంబంధించిన ఇంకొక ఎగ్జాంపుల్ ఇటువైపు రాస్తున్నాను, స్పేస్ ఉంది కాబట్టి. CHO ఉండాలి, అలా ఉంటే ఆల్డిహైడ్. పక్కకు ఆల్కైల్ గ్రూప్ అన్నాము, అక్కడ ఆల్కైల్ గ్రూప్ కాకుండా, కార్బన్ కాకుండా హైడ్రోజన్ రాయొచ్చు. రాస్తే మనకి ఇది ఉందా చూసుకోండి, సరిపోతుంది. CHO ఉంది, ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది, ఒకటే కార్బన్ కనిపిస్తుంది. ఒకటే కార్బన్ కనిపిస్తే ఏమనాలి? మీత్. ఏం కలపాలి మరి? ఆల్ కలపాలి. మీథేన్ కదా యాక్చువల్గా. మీథేన్ లో మీకు ఏం యాడ్ చేస్తారు లాస్ట్కు? మిథనాల్. మీథేనే అని ఎందుకు అంటున్నాను? సింగిల్ బాండ్ కాబట్టి. కార్బన్కు సింగిల్ బాండ్ ఉంటే ఒకటే కార్బన్ ఉంటే దాన్ని మీథేన్ అంటాం. ఇక్కడ సింగిల్ బాండ్ కాబట్టి మీథేన్ అంటున్నాము. లాస్ట్కు ఈ తీసేసి AL కలుపుతున్నాము, మిథనాల్.
దీనికి ఉన్న కామన్ నేమ్ ఏంటి అంటే ఫార్మాల్డిహైడ్. దాని ఫార్మిక్ యాసిడ్ అన్నాం కదా, దీన్ని ఇప్పుడు ఏమంటాము? ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి ఫార్మాల్డిహైడ్ అంటాం. ఈ ఆల్డిహైడ్, ఫార్మాల్డిహైడ్ ఆర్ ఎసిటాల్డిహైడ్ అనే ఇవి ఏవైతే ఉన్నాయో, ఈ ఎసిటాల్డిహైడ్ ఎక్కడ యూజ్ చేస్తారంటే మనకి ల్యాబ్లో కొన్ని స్పెసిమెన్స్ ఉన్నాయి. ఈ స్పెసిమెన్స్లో లోపల కప్ప, పాము, తేలు అన్ని దాచిపెట్టినాం, చూసారా? అవి రియలేనా? ప్లాస్టికా? రియలే అవి. మరి రియలే అయితే నిజమైన తేలునే తీసుకొచ్చి దాంట్లో ఎన్ని సంవత్సరాల కాంచి దాచిపెడతానము, అది ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఆ తేలు డీకంపోజ్ కాదు. ఏమంటారు? అదే అంటున్నాను. అది మామూలుగా అయితే ఏమవుతుంది, మీరు అందులో ఏదైనా చచ్చిపోతే అక్కడ 1 రోజుల వెంటనే 24 hours మీకు వాసన స్టార్ట్ అవుతుంది, డీకంపోజ్. బట్ ఎన్ని సంవత్సరాలైనా మనకు డీకంపోజ్ కాకుండా మనం దాన్ని స్టోర్ చేయడానికి యూజ్ చేసే కెమికల్ ఏంటిదంటే ఆల్డిహైడ్ కెమికల్. దాంట్లో ఉన్న లోపల లిక్విడ్ ఉంది కదా, ఆ లిక్విడ్ ఏంటిదంటే ఎసిటాల్డిహైడ్. ఓకే, ఎసిటాల్డిహైడ్లో మీకు లోపల ఏమవుతుంది అంటే, మీకు ఎప్పుడు డీకంపోజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? డీకంపోజ్ ఎందుకు అవుతుంది మామూలుగా? ఇన్ ప్రజెన్స్ ఆఫ్ మాయిశ్చర్ అండ్ ఎయిర్. మాయిశ్చర్, మీకు పాత స్టోరీస్ మీకు తెలిసే ఉంటాయి. ఒకప్పుడు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళని వాళ్ళ బాడీ డీకంపోజ్ కాకుండా ఉండడం కోసము ఏం చేస్తారు? కొన్ని పర్ఫ్యూమ్స్ యాడ్ చేస్తారు. చనిపోయిన వాళ్ళకు పర్ఫ్యూమ్స్ పోస్తారు కొంతమంది, కొన్ని కమ్యూనిటీస్లలో. ఎందుకు అలా పర్ఫ్యూమ్ పూస్తారంటే, ఏం కావద్దు ఈ బాడీకి, ఎప్పటికైనా ఆ బాడీ అలానే ఉండాలి అని దాంతో అలా పూస్తారు అన్నట్టు. కొన్ని కంట్రీస్లలో కొన్ని వాటికి పర్ఫ్యూమ్స్ పూస్తూ ఉంటారు. ఆ పర్ఫ్యూమ్ కూడా ఏంటిది? కార్బన్ కాంపౌండే, ఆర్గానిక్ కాంపౌండ్సే. మనకు బాడీకి పెట్టుకునే పర్ఫ్యూమ్స్ అన్నీ కూడా ఏంటి? అవన్నీ ఆర్గానిక్ కాంపౌండ్స్. మీరు పర్ఫ్యూమ్స్, బాడీ స్ప్రేస్ ఫ్లేమబుల్ తెలుసు కదా మీకు. మన బాడీకి కొట్టుకునే పర్ఫ్యూమ్స్ అన్నీ ఫ్లేమబుల్, అంటే అంటుకుంటాయి, వట్టిన మంట వస్తుంది. ఇప్పుడు ఈ కార్బన్ కాంపౌండ్స్ మనం ఏం మాట్లాడుతున్నామో ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఫ్లేమబుల్ మెటీరియల్స్. ఇవన్నీ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటేనే ఫ్యూయల్స్కు యూజబుల్గా ఉండేటి. మనం చెప్పుకున్న ఆల్కైన్స్, ఎన్బ్యూటేన్, ఎల్పిజి అని చెప్పాను, అవునా? మీకు అవన్నీ ఏవైతే ఉన్నాయో ఆల్కైన్స్లో సమ్ ఆఫ్ గ్యాసియస్ స్టేట్లో ఉన్న ఫ్యూయల్స్, సమ్ ఏమో లిక్విడ్ స్టేట్లో ఉన్న ఫ్యూయల్స్. అవి మీథేన్, బ్యూటేన్, ఈటేన్, ప్రోపీన్ అవన్నీ ఏమనుకుంటున్నారు? అవన్నీ ఫ్యూయల్స్. అవి కొన్ని గ్యాసియస్ స్టేట్లో ఉన్న ఫ్యూయల్స్, కొన్ని ఏమో లిక్విడ్ స్టేట్లో ఉన్న ఫ్యూయల్స్. అవి సరే, వాటి గురించి మనకు అంత ఎక్కువ ఏం లేదు ఇక్కడ. కానీ సో మీకు ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి మన బాడీ కొట్టుకునే స్ప్రేలు కూడా, పర్ఫ్యూమ్స్, సెంటు అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆర్గానిక్ మెటీరియలే. ఓకే, సో ఇప్పుడు ఇది దీంట్లో యూజ్ చేసేది ఎసిటాల్డిహైడ్. సరే, ఇది ఇక్కడ మనకేమి అడిగేది కాదు ఎగ్జామ్లో. ఇది ఆల్డిహైడ్కు ఉన్నటువంటి ఒక ఎగ్జాంపుల్. మరొక ఫంక్షనల్ గ్రూప్లోకి నేను ఎంటర్ అవుతున్నాను. ఇక్కడ ఫంక్షనల్ గ్రూపు మీరు దీని కిందనే రాసుకుంటూ వెళ్ళండి, ప్లేస్ లేక నేను సైడ్కి రాసుకుంటూ వెళ్తున్నాను. నెక్స్ట్ ఇంకో ఫంక్షనల్ గ్రూప్ ఏంటి అంటే COH ఉంటే ఆల్డిహైడ్ అని చెప్పాను కదా. ఇక్కడ హెచ్ తీసేసి, యాసిడ్లో హెచ్ తీసేసి సి పెట్టాను. అప్పుడు దానికి ఏం నేమ్ పెట్టాం తెలుసా? ఎస్టర్ అని పెట్టాం. COOHలో హెచ్ తీసేసి సి పెట్టి ఎస్టర్ అన్నాను. ఇక్కడ COH ఉంటే ఆల్డిహైడ్ అని ఇప్పటిదాకా అన్నాం కదా. ఇక్కడ హెచ్ తీసేసి మరి ఇక్కడ కార్బన్ పెడితే మరి ఇటువైపు ఏముంటుంది? ఆల్కైల్ గ్రూప్. ఓకే, ఇటు కూడా నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్నైనా ఉండొచ్చు, అందుకే దీనికి మాత్రం ఎన్నైనా ఉండొచ్చు, బట్ అక్కడ ఉండదు. ఇప్పుడు ఇటు కూడా ఎన్నైనా కార్బన్స్ ఉండొచ్చు అంటున్నాం కాబట్టి ఇటు కూడా R రాస్తున్నాను. ఆల్కైల్ ఎన్నైనా ఉండొచ్చు. మీకు ఒకటి కార్బన్కు డబుల్ బాండ్ ఆక్సిజన్ ఉండాలి, అది ఒక్కటి చూసుకోండి సరిపోతుంది, ఇంకేం ఉండదు. కార్బన్కు డబుల్ బాండ్ ఆక్సిజన్ ఉండాలి, బోత్ సైడ్స్ కార్బన్ ఉండాలి. వన్ సైడ్ హైడ్రోజన్ ఉంటే, అది ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ అవుతుంది. ఇప్పుడే చెప్పుకున్నాం కదా. COH ఒకవైపు హైడ్రోజన్ ఉంటే ఆల్డిహైడ్,
హైడ్రోజన్ తీసేసి కార్బన్ పెడితే అంటే మధ్యలో ఉన్న సిఓకు బోత్ సైడ్స్ కార్బన్స్ ఉంటాయి. ఇటువైపు నంబర్ ఆఫ్ కార్బన్స్ ఉండొచ్చు, ఇటువైపు నంబర్ ఆఫ్ కార్బన్స్ ఉండొచ్చు. మీరు ఇది ఒకటి చూసుకోవాలి అంటున్నాను. ఓన్లీ సిఓ మాత్రమే ఉంటే మీరు దాన్ని కీటోన్ అంటారు. బట్ సిఓకు పక్కకు హెచ్ ఉంటే ఆల్డిహైడ్ అంటారు. సరే, దీని ఫంక్షనల్ గ్రూప్ నేమ్ ఏంటి అంటే కీటోన్. ఏం ఫంక్షనల్ గ్రూప్? కీటోన్ అంటాము. ఐయుపిఏసి నేమ్ ఏంటంటే ఓన్. మీరు దాన్ని 1 అని చదవద్దు, ఓన్ అని చదవాలి. ఓఎన్ఈ 1 కాదు, ఇక్కడ ఓన్. తర్వాత ఐయుపిఏసి నేమ్ విత్ ఎగ్జాంపుల్ అంటున్నాం కదా, సిఓ మధ్యలో ఉండాలి. ఇటు ఒక కార్బన్, ఇటు ఒక కార్బన్ తీసుకుందాము, ఇంకా కూడా తీసుకోవచ్చు. మనం ఒక బేసిక్ ఫస్ట్ వన్ రాసుకుంటూ పోదాము. ఇప్పుడు నంబర్ ఆఫ్ వ్యాలెన్సీ మనం టెట్రా వ్యాలెన్సీ చూపించాలి. అన్నిటికీ 4 వచ్చాయా చూసుకోండి ఒకసారి. అన్నిటికి 4 వ్యాలెన్సీ ఉందా? 1 2 3 4 1 2 3 4 1 2 3 4. మరి ఇక్కడ ఏం రాయాలన్నట్టు ఇప్పుడు హెచ్ రాయాలి. హైడ్రోజన్ రాస్తే దీన్ని ఇప్పుడు షార్ట్గా రాసుకుంటే ఏమవుతుంది? CH3 CO CH3. దీనికి ఓన్ అని లాస్ట్కి రావాలి అన్నాడు. అంటే ఆల్కనోన్, ఏదైనా ఆల్క్ వస్తుంది అంటే నంబర్ ఆఫ్ కార్బన్స్ చెప్పి దానికి ఓన్ యాడ్ చేస్తాం. చెప్పండి మీరు ఇప్పుడు కార్బన్ కార్బన్ మధ్యలో సింగిల్ బాండే ఉంది కాబట్టి 3 కార్బన్స్ ఉంటే ఏమంటారా? ఎవడని చెప్తారా? 3 కార్బన్స్ ఉంటే ఏమనాలి? మేము సైంటిస్టులం కాబట్టి ఊకే వెతుకుతాం అనొద్దు, మైండ్లో కూడా సేవ్ చేయాలి. ప్రోప్ ఏమనాలి? ప్రోప్ అనాలి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ప్రోపేన్ అని అనేటప్పుడు ఈ తీసేసి లాస్ట్కు ఏం యాడ్ చేసుకుంటాం? ఓన్. ప్రొపనోన్ ఏమనాలి దాని పేరు? ప్రొపనోన్. దీనికి కామన్ నేమ్ ఏం లేదు, ఇదే బేసిక్ అయినా కూడా దీనికి కామన్ నేమ్ లేదు. కొన్నిటికే కామన్ నేమ్స్ ఉన్నాయి. ప్రొపనోన్ అంటాము, ఇది గుర్తుపెట్టుకోండి. మరొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇంకొక ఫంక్షనల్ గ్రూపు RCOH. RCOH. ఇంతకుముందు రాసిన దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే C డబుల్ బాండ్ O పెట్టి ఇక్కడ H పెట్టాను, అది ఆల్డిహైడ్ అన్నాం. కానీ ఇక్కడ Cకి ఆక్సిజన్కి మధ్యలో ఉన్నది ఏంటి అంటే సింగిల్ బాండ్. ఇది యాక్చువల్గా ఇక్కడ ఉన్నది. Cకి ఆక్సిజన్ ఉంది, అది డబుల్ బాండ్గా ఉంటే కీటోను, కానీ సింగిల్ బాండ్తోనే ఉన్నదేమో ఆల్కహాల్ అంటారు. ఈ ఫంక్షనల్ గ్రూప్ పేరు అంటే ఆల్కహాల్. మరి ఆల్కహాల్కు మనము పెట్టేటువంటి ఐయుపిఏసి నేమ్ ఏంటంటే ఓల్. ఏమనాలి? ఇంతకుముందు ఆల్డిహైడ్కి ఏమొచ్చింది తెలుసా? ఆల్ వచ్చింది. ఓకే, ఆల్కహాల్కు మీరు ఇక్కడ ఇది ఆల్కహాల్ ఆల్డిహైడ్ రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్. మీరు ఏం చేస్తారంటే ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ అడిగినప్పుడు ఆల్డిహైడ్కు ఓలే కావచ్చు అని చెప్పి ఓలు పెడతారు. ఎందుకంటే ఓలు కొంచెం దగ్గరగా ఉంది, కన్ఫ్యూజ్ అవుతారు. ఆల్కహాల్కు ఓల్, అది మీరు ఎలా గుర్తుపెట్టుకోండి అంటే ఆల్కహాల్లో స్పెల్లింగ్ లాస్ట్లో ఓఎల్ ఉంది, అదే మనం దీనికి కలుపుతున్నాం అనుకోండి ఆల్కహాల్. అయితే పేరు పలికేటప్పుడు మాత్రం ఎలా పలుకుతున్నాం? ఆల్కహోల్ అనకుండా హాల్ అంటున్నాం. ఆల్కహాల్ వచ్చింది కాబట్టి దీనికి ఆల్ వస్తుందేమో, ఫంక్షనల్ గ్రూప్లో ఆల్ అనాలేమో అనుకొని ఏల్ అనకండి. ఆల్కహాల్ ఆల్ అని అలా కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓల్ తీసుకురావాలి. సో మనకి ఇప్పుడు ఇక ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోతే ఇది దాన్ని మీరు ఏం చేయాలి? ఈ కంపల్సరీ ఏముండాలి? COH ఉండాలి. ఓకే, OHకు కార్బన్ కంపల్సరీ ఉండాలి. సో ఇప్పుడు నేను ఒకటే కార్బన్ తీసుకుంటే ఏమవుతుంది? ఇక చెప్పండి, దీని పేరు ఎవరైనా చెప్తారా? ఒకటే కార్బన్ ఉంటే మీథేన్కి ఏం యాడ్ చేసుకోవాలి లాస్ట్కు? ఓల్. అంటే దీని పేరు ఏమవుతుంది చెప్పండి? మిథనోల్.
అయితే దీనికి మనం ఇంకోటి కూడా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. మరి సి పక్కకు ఓహెచ్ రాసి ఇక్కడ మనము పక్కకు ఇంకొక సి రాస్తే, అంటే 2 కార్బన్స్ తీసుకున్నాను ఆల్కైల్ గ్రూప్లో. ఇప్పుడు దీనికి కూడా మనం హైడ్రోజన్స్ పెడదాం. పెట్టేసి దీని ఫార్ములా మనం రాద్దాము. మీరు మంచిగా హైడ్రోజన్స్ రాయండి. మీరు ఎగ్జామ్లో అయితే మీరు ఇలా ఇరికించి రాయొద్దు. అది షార్ట్గా రాస్తే ఏమవుతుంది, CH3 CH2 OH. ఇదే దీన్ని ఎలా రాయాలి షార్ట్గా, CH3 OH అని సింపుల్ ఫార్ములా ఇలా రాసుకోవచ్చు. CH3OH CH3CH2OH ఈ రెండింటిని చూస్తే మీకు ఒక ఏమైనా గుర్తుకొస్తుందా? ఎస్, హోమోలోగస్ సిరీస్ అంటాము. ఎందుకంటే కన్సెక్యూటివ్గా ఉన్నవి. మెయిన్గా వాటి మధ్యలో డిఫరెన్స్ ఏముంది, CH2, దీంట్లో CH2 లేదు, ఉంది, దాంట్లో లేదు, అంతే. హోమోలోగస్ సిరీస్ అంటాము. దీనికి నేమ్ చెప్పండి ఎవరైనా. ఇథనోల్. ఏమనాలి? ఇథనోల్ అనాలి. ఇది కామన్ నేమ్ ఇథనోల్. అయితే IUPAC నేమ్ ఇథనోల్. దీనికి కామన్ నేమ్ కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. దీని కామన్ నేమ్ ఏంటిది అంటే, ఇది చెప్తే ఇది మాకు తెలుసు సార్ అంటారు. ఈథైల్ ఆల్కహాల్. ఏం పేరు అంటలేరు? మాకు తెలుసు అని అంటలేరు ఏంటంటే. ఇథనోల్ IUPAC నేమ్, ఈథైల్ ఆల్కహాల్ ఏమో కామన్ నేమ్. ఈథైల్ ఆల్కహాల్ అంటే ఏమన్నా ఐడియా వచ్చిందా? మాకు ఆల్కహాల్ అంటేనే మామూలుగా తెలుసు సార్. ఇక అది ఈథైల్ ఆల్కహాలా, మిథైల్ ఆల్కహాలా, ప్రొపైల్ ఆల్కహాలా మాకు తెలియదని మీరు అంటారేమో. మనం రెగ్యులర్గా ఆల్కహాల్ అని పిలిచేది ఏ ఆల్కహాల్? మిథనోల్ కాదు, మిథైల్ ఆల్కహాల్ కాదు. దీనికి కామన్గా అయితే మిథైల్ ఆల్కహాల్ అనొచ్చు. ఇథైల్ ఆల్కహాల్ ఏమో కామన్ నేము, IUPAC నేమ్ ఇథనోల్. ఈ ఇథైల్ ఆల్కహాల్ అంటే ఏంటి? వైన్స్లలో ఉండే ఆల్కహాల్. అన్ని వైన్స్లలో ఉండేది ఆల్కహాల్ అంటారు కదా, ఆల్కహాల్ తాగిరు అని అంటారు కదా. ఆల్కహాల్ అంటే మరి ఏ ఆల్కహాల్? చాలా ఆల్కహాల్స్ ఉంటాయి. ఇక్కడ శానిటైజర్లో కూడా ఉండేది ఆల్కహాలే, స్పిరిట్లో ఉన్నది ఆల్కహాలే, వైన్స్లో ఉన్నది ఆల్కహాలే, బాడీ స్ప్రేలలో కూడా ఆల్కహాల్ ఉంటుంది. నెయిల్ పాలిష్ పెట్టుకుంటారు, నెయిల్ పాలిష్ పెడతారు కదా, దాంట్లో కూడా ఆల్కహాల్ ఉంటుంది. కఫ్ సిరప్ తాగుతారు, దగ్గు మందు తాగుతారు, దగ్గు సిరప్ తాగుతారు, దగ్గు సిరప్లో కూడా ఆల్కహాల్ ఉంటుంది. ఎస్, అన్నిట్లో ఆల్కహాల్. బట్ అన్నిట్లో ఉన్న ఆల్కహాల్ ఇథైల్ ఆల్కహాల్ కాదు. వైన్స్లలో ఉండేది మాత్రమే ఇథైల్ ఆల్కహాల్. సో దీన్ని కామన్గా అయితే ఇథనోల్ అంటాం. కామన్ నేమ్ IUPAC నేమ్ ఇథనోల్, కామన్ నేమ్ ఇథైల్ ఆల్కహాల్. మిథనోల్ గురించి మీకు ఇక్కడ చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే, మిథనోల్ గురించి, ఈ మిథనోల్ కూడా ఒక బెస్ట్ ఫ్యూయల్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మిథనోల్ అనేది ఒక బెస్ట్ ఫ్యూయల్. ఇప్పటి వరకు మ్యాక్సిమమ్ కంపెనీలలో, అంటే దాదాపుగా అన్నిట్లో వచ్చేసే ఉంటుంది, పెట్రోల్లలో మిథనోల్ కలుపుతారు. పెట్రోల్లో మిథనోల్ కలుపుతారు. ఎవరు కలుపుతారు? గవర్నమెంటే కలిపి మనకు అమ్ముతుంది. పెట్రోల్ మనకు ఎక్కువ మనము ఫారెన్స్ నుంచి, బయటి దేశాల నుంచి కొనుక్కొచ్చుకుంటాం. ఎక్కువ డబ్బులు పెట్టి మనం కొనుక్కొచ్చుకుంటాం. మన డబ్బులన్నీ వాటికే అయిపోతున్నాయి కాబట్టి మనం కూడా పెట్రోల్ తయారు చేసుకొని వేరే దగ్గర నుంచి కొనడం అనేది తగ్గించాలనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారు పెట్రోల్లో అంటే మిథనోల్ యాడ్ చేస్తున్నారు. అయితే మీకు కామన్గా న్యూస్లో వినేటప్పుడు దాన్ని ఏమని వింటుంటారంటే మిథనాల్ అని వింటూ ఉంటారు. పేపర్లో కానీ న్యూస్లో కానీ చదివేటప్పుడు దాన్ని మిథనాల్ అని చదువుతూ ఉంటారు. కానీ అది మిథనాల్ అంటే మళ్ళీ ఆల్డిహైడ్ కిందకి వెళ్ళిపోతుంది. అది సైంటిఫిక్గానేమో జనరల్గానేమో అందరూ ఏదో ఒకటి ఆలోగిలో గవని వాళ్ళ సంబంధం లేకుండా వాళ్ళు మిథనోల్ అనకుండా మిథనాల్ అని అంటారు. కానీ మిథనాల్ అంటే నిజానికి ఎవరు? ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉన్నది, అది కాదు. ఇదే బయట అందరూ అంటున్నటువంటి మిథనాల్. కానీ అసలు ఏమని పిలవాలి? మిథనోల్ అని పిలవాలి.
కానీ అందరు మిథనాల్ అనే పిలుస్తున్నారు. సరే ఏదైనా ప్రజెంట్ మనము ఒక లీటర్లో 10% వరకు అంటే 1000 mlలో 100 ml ఏముంటుంది పెట్రోల్లో? మిథనోలే ఉంటుంది. మిథనోల్ కలిపి అమ్ముతున్నారు. నెక్స్ట్ టార్గెట్ ఏంటిదంటే గవర్నమెంట్కి పెట్రోల్లో ఏదో ఒక ఇయర్ పెట్టుకున్నారు టార్గెట్, ఒక 5 సంవత్సరాలలో పెట్రోల్లో 20% మిథనోల్ యాడ్ చేయాలి అని, 20% మిథనోల్ యాడ్ చేసుకోవాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. సో దాని మీద అలా ఏంటి అసలు మిథనోల్ మరి అంటే మన దగ్గర ఫ్రీగా దొరుకుతుందా అని అంటే మన దగ్గర దీన్ని ఎక్కడి నుంచి తయారు చేస్తారంటే గ్రెయిన్స్ అంటే ఏంటి? మనము ఏదైతే తింటున్నామో ఫుడ్ డిఫరెంట్ గ్రెయిన్స్ ఉంటాయి కదా, మెయిన్గా కార్న్, ఓకే, అంటే మొక్కజొన్న, కొంత బార్లీ, కొంత వీటిలలో నుంచి వాటి ప్లాంట్స్లలో నుంచి కూడా ప్లాంట్లో నుంచి అండ్ గ్రెయిన్స్లలో నుంచి వాటిని డీకంపోజ్ చేసి, అంటే మామూలుగా మీకు సారా తయారు చేయడం తెలుసు, దాంట్లో చెత్త మట్టి మన్ను మశానం అన్నీ పోసి ఏం చేస్తారు? ఆల్కహాల్ తయారు చేస్తారు. ఎక్కడి నుంచి తయారు చేస్తారు? దాంట్లో మెయిన్గా ఫుడ్ ఇంగ్రీడియంట్సే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కదా. ఫుడ్ ఇంగ్రీడియంట్స్ అవి ఏవైనా కావచ్చు, ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్. అలానే ఫుడ్ ఇంగ్రీడియంట్స్ లైక్ మెయిన్గా గ్రెయిన్స్ ఏవైతే కొన్ని ప్లాంట్స్ ఉంటాయో ఆ ప్లాంట్స్ని డీకంపోజింగ్ చేసి ఫర్మెంటేషన్ చేసి దాని నుంచే మీకు మిథనోల్ తయారు చేస్తున్నారు. ఆ మిథనోల్ని దేంట్లో యాడ్ చేస్తారు? పెట్రోల్ యాడ్ చేస్తారు. ఫ్యూచర్లో మనకు పెట్రోల్లో 20% వరకు మిథనోల్ రాబోతుంది. దానివల్ల కొంచెం మైలేజ్ లైట్గా తగ్గినా కానీ మన గవర్నమెంట్కి, మన ఇండియాకి కొంత బెనిఫిటే ఉంటుంది కాబట్టి దాన్ని యాడ్ చేస్తున్నారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే దానివల్ల మన కంట్రీకి బెస్టే కాబట్టి కొంచెం చిన్న నెగిటివ్ ఉన్నా కూడా పర్వాలేదని చెప్పేసి గవర్నమెంట్ దాన్ని అలాగే అమ్ముతుంది. అయితే ఇప్పుడు మీకు డౌట్ రావాలి, మనం కూడా మిథనోల్ తయారు చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ ఇంట్లో తయారు చేస్తున్నారు. ఏం తయారు చేస్తారు? గుడంబ తయారు చేస్తారు. సో ఆ గుడంబ తయారు చేసింది మరి ఇది కూడా ఫ్యూయలా? ఇది ఫ్యూయల్ అయితే ఇది కూడా ఫ్యూయలా? ఎస్, రియల్గా ఆల్కహాల్ కూడా ఒక ఫ్యూయలే. ఆల్కహాల్ కూడా ఫ్లేమబులే. ప్యూర్ ఆల్కహాల్ ఫ్లేమబులే. వైన్స్ మీకు ఈజీగా అంటుకుంటాయి తెలుసు, మంట. వైన్స్ని మనం వాళ్ళ పారబోసి మంట ఇచ్చామనుకోండి అవి కూడా అంటుకుంటాయి. సో వైన్స్ కూడా మనం ఫైర్ సేఫ్టీ, వైన్స్ షాప్లో కూడా ఫైర్ సేఫ్టీ తీసుకుంటా ఉంటారు. ఎందుకంటే దాంట్లో ఒక్కసారి మంట తెలియదు అంత వైన్స్ అని కాల్చుతుంది, ఎందుకంటే దాంట్లో ఆల్కహాల్ ఉంటుంది కాబట్టి. సో ఇది కూడా ఆల్కహాలే, ఇది కూడా ఫ్యూయలే, ఇది కూడా ఫ్యూయలే. బట్ మనం ఈ ఫ్యూయల్ని మనము వెహికల్స్లలో పెట్రోల్లో దీన్ని యాడ్ చేస్తున్నాము. ఆల్కహాల్ తర్వాత మరొక ఫంక్షనల్ గ్రూప్ ఉంది, అది ఈథర్. దానికి నేను సింపుల్గా ఇలా చెప్తున్నాను చూడండి. మధ్యలో ఏముండదు, సి అక్కడ ఆర్ అంటే సీనే కదా, కార్బన్స్, మధ్యలో ఆక్సిజన్, తర్వాత కార్బన్ చైన్ ఉంటుంది. సో ఇలా డైరెక్ట్గా మీకు ఆక్సిజన్తో డైరెక్ట్ కార్బన్స్ ఇలా లింకప్లో ఉంటే దీన్ని ఈ ఫంక్షనల్ గ్రూప్ని మనం ఏమంటామంటే ఈథర్ అంటాం. ఏమంటాం? ఈథర్ అంటాం. ఈథర్ మీద ఇంతవరకు మనల్ని అయితే ఎగ్జాంపుల్స్ ఏం అడగలేదు. ఎగ్జాంపుల్స్ మీరు గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు. దీన్ని ఏమంటారంటే ఆక్సీ, లేదంటే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఆల్కాక్సీ ఆల్కేన్ అంటారు. అంటే మీరు దేన్నో ఒకదాన్ని, దీన్ని ఆల్కాక్సీ అంటే దీన్ని ఆల్కేన్ అనాలి, లేదంటే దీన్ని ఆల్కాక్సీ అంటే దీన్ని ఆల్కేన్ అనాలి. ఒకటి చెప్పేస్తున్నాను చూడండి, CH3O CH3 ఇదంతా కలిపి మనం మీథాక్సీ అంటే దీన్ని ఏమనాలి? ఇక మీథేన్ అనాలి. ఓకే, సో ఇది ఈథర్ ఫంక్షనల్ గ్రూప్ అంటారు దీన్ని. నెక్స్ట్ ఇంకా ఒకటి ఉందనుకుంటాను, RNH2. దీని నేమ్ ఏంటి? ఈ ఫంక్షనల్ గ్రూపులో ఉన్న నేమ్ ఏంటంటే అమైన్. IUPAC నేమ్ ఏంటంటే అమైనో. ఎగ్జాంపుల్ రాస్తున్నాను. కంపల్సరీ మనకు ఏముండాలి అంటే NH2 ఉండాలి. మీకు NH3 తెలుసా? NH3 అంటే తెలుసా? అమ్మోనియా NH3 అని తెలుసా? ఓకే, దీంట్లో ఇప్పుడు ఏం మిస్ అయింది? ఒక హైడ్రోజన్ మిస్ అయిపోయింది అంతే.
ఆ హైడ్రోజన్ ప్లేస్లో మనం నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్నైనా రాసుకోవచ్చు. ఒకటే రాస్తున్నాను ప్రజెంట్ అయితే. దీన్ని ఏమేంటి ఇక్కడ హైడ్రోజన్స్ కూడా రాసుకుంటే ఏమవుతుంది, CH3 NH2 CH3NH2. దీని పేరు అమైనో ఆల్కేన్ అనాలి. యాక్చువల్గా ఇక్కడ నేను ఊరికే అమైనో అని రాశాను, అమైనో అని చెప్తున్నాము. తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయో అది కూడా చెప్పుకోవాలి. ఏమవుతుంది దీని పేరు ఏం పేరు అంటే NH2 ఉంటే అమైనో అనాలి. NH2 ఉందా లేదా చూసుకోండి, కొంచెం కేర్ఫుల్గా వినండి, ఎక్కడికెక్కడికో ఆలోచించకుండా వినండి. NH2 ఉంటే NH3 ఉంటే అమ్మోనియా అంటారు, NH2 ఉంటే ఆ ఫంక్షన్ గ్రూప్ నేమ్ అమైన్. దాని IUPACలో మనం ఏమని పలకాలి అంటే అమైనో అని పిలిచేటప్పుడు అలా పిలవాలి. సో NH2 ఉంది కాబట్టి అమైనో అంటున్నాము. తర్వాత CH3 ఉంది కదా, దాన్ని ఏమనాలి మరి, CH4 ఉంటే ఆ కార్బన్ కన్నీ సింగిల్ బాండ్స్ ఉంటే ఏమంటాం, మీథేన్. 1 కార్బన్ ఉంటే ఏమంటారు, మీత్. 1 కార్బన్ ఉంటే మీత్ కదా. సో ఇప్పుడు CH3 ఉంది, అన్ని సింగిల్ బాండ్సే ఉన్నాయి కాబట్టి అమైనో మీథేన్ అంటాం, అమైనో మీథేన్. సో ఒకవేళ 2 కార్బన్స్ ఉంటే అమైనో ఈథేన్, 3 ఉంటే అమైనో ప్రోపేన్ అంటారు. NH2 ఉన్నది, ఇది కొంచెం ఈజీనే. తర్వాత ఇంకొకటి లేదు అక్కడ, అంటే ఆ ఆర్డర్లో లేదు, మరి టేబుల్లో ఉందా, ఇది ఉందా చూడండి, RX కనిపిస్తుందా, RX అని ఉందా టేబుల్లో, లేదా లేదు. బట్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ బుక్లో ఉన్నాయి, ఇంటర్లో కూడా వస్తుంది. RX అంటే ఏంటో చూద్దాము, అక్కడ లేదు, బుక్లో లేదు, అండ్ పైన ఆర్డర్లో కూడా లేదు, కానీ ఎగ్జాంపుల్స్ చాలా ఇచ్చాడు. ఇక్కడ RX అంటే ఏంటి, ఇక్కడ X అంటే మీనింగ్ ఏంటి అంటే హాలోజన్స్. X అంటే మీనింగ్ హాలోజన్స్. హాలోజన్స్ అంటే ఇక్కడ మరి ఫంక్షనల్ గ్రూప్ నేమ్ ఏంటిదంటే హాలోజన్స్ అనేది ఫంక్షనల్ గ్రూప్ నేమ్. IUPACలో ఏమని పిలవాలి అంటే హాలో అని పిలవాలి. ఏమని పిలవాలి, హాలో అని పిలవాలి. దీనికి ఎగ్జాంపుల్ RX అన్నాడు. RX అంటే ఇక్కడ X అంటే ఏం చెప్పాను, హాలోజన్స్ అన్నాను. హాలోజన్స్ ఏంటో తెలుసా మీకు ఎవరికైనా, ఫ్లోరిను, క్లోరిను, బ్రోమిను, అయోడిను. ఇది రెగ్యులర్గా అడుగుతుంటాడు, ఎగ్జాంపుల్స్ కూడా బుక్లో ఉన్నాయి, బట్ టేబుల్లో మిస్ అయిపోయింది. R అంటే కార్బన్, ఒక కార్బన్ తీసుకుంటున్నాను, X ప్లేస్లో ఫ్లోరిన్ తీసుకుంటున్నాను, దీన్ని హాలో ఆల్కేన్ అనాలి. దీన్ని అమైనో ఆల్కేన్ అని ఎలా అన్నామో ఇక్కడ హాలో ఆల్కేన్ అని మనం పిలుస్తాం. అయితే హాలో అనేది ఒకటి సరిపోతుంది, మనం రాసుకోవడం కోసం జస్ట్ హాలో అంటాం, ఎలా మిగతాది కూడా కంబైన్డ్గా చదువుతాం కానీ. సో ఇప్పుడు ఒకటి హైడ్రోజన్ హైడ్రోజన్ హైడ్రోజన్, దీన్ని ఏమని చదవాలి, ఫ్లోరో ఆల్కేన్. ఆల్కేన్ అంటే ఇప్పుడు ఎవరు మరి ఇక్కడ ఉన్నది, మీథేన్. ఒకవేళ క్లోరిన్ ఉంటే క్లోరో మీథేన్, బ్రోమిన్ ఉంటే బ్రోమో మీథేన్, అయోడిన్ ఉంటే అయోడో అంటారు, అయోడో మీథేన్. 2 ఉంటే ఈథేన్, 3 ఉంటే ప్రోపేన్. గుర్తుకున్నాయి ఎవరికైనా 1 నుంచి 10 వరకు, కనీసం ఒక 5-6 వరకైనా ఎవరైనా ఈ 1 ఉంటే ఏంటో 2 ఉంటే ఏంటో ఎవరైనా ఒకళ్ళు చెప్పగలుగుతారా బాయ్స్లో నుంచి? 1 కార్బన్ ఉంటే ఏమనంటారు, మీత్. ఈ గుంపులో చెప్పడం కాకుండా ఎవరైనా సింగిల్గా చెప్తారా? ఇంకెవరు సౌండ్ చేయకండి, ఒక్కరే చేయండి. ఎవరో 2 ఉంటే ఈత్. ఓకే, 3 ఉంటే ఎవరు అంటున్నారు, ప్రోపు. 4 ఉంటే బ్యూట్. ఓకే, 5 ఉంటే పెంట్. 6 ఉంటే హెగ్జ్. 7 ఉంటే హెప్ట్. కనీసం ఇక్కడి వరకు కొంచెం గుర్తుపెట్టుకోమని చెప్పాను నేను. ఆక్ట్ 8 ఉంటే, 9 ఉంటే 9 నాన్ అంటాం, 10 ఉంటే డెక్ అంటాం. ఇవి మీరు ఇంటర్లో అన్ని ఎక్కడివైనా సరే ఈ పేర్లతోనే, ఇది బేసిక్ అన్నట్టు. ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఒక ABCD లాంటిది. ఇవి మైండ్లో సేవ్ చేయండి. నాకు ఇంకా గుర్తు రావట్లే అనకండి, కరెక్ట్గా మీరు పేపర్ మీద రాస్తే ఇది ఒక 1 లైన్ ఆన్సర్ లాగా అయిపోతుంది. మీరు
మీతు ఈతు ప్రోప్ అని ఇలా రాసుకుంటూ పోతే 1.5 లైన్ అవుతుంది అనుకో, అంటే 1 లేదా 2 లైన్ల ఆన్సర్ నీకు మైండ్లో సేవ్ చేస్తే ఈ చాప్టర్ అర్థం అవ్వడానికి ఇవి చాలా హెల్ప్ అవుతాయి. నువ్వు ఇవి నేను గుర్తుపెట్టుకోను, నేను ఆ వల్ల కాదు అని అనద్దు. అందరికి గుర్తుపెట్టుకోవచ్చు, మీరు వాటిని ఎలానైనా మైండ్లో సేవ్ చేయండి. ఇది ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఫంక్షనల్ గ్రూప్స్, వీటికి ఎగ్జాంపుల్స్ విత్ నేమ్స్ నేర్చుకున్నాం. ఓకే.